भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति। ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే. నమస్తే. ముని గారు ఒక విషయం స్పష్టీకరించడానికి ప్రయత్నం చేశారు. మైక్ బంద్ చేయండి దేవముని గారు. రోడ్డు రవాణా శాఖ మంత్రి కనిపించాలంట, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కనిపించాలి, వ్యవస్థ చేసేవారు. నేను జీవాత్మను పంచమహాభూతాల గుండా అన్న ఔషధుల్లోకి రప్పింపజేస్తున్నటువంటిది పరమేశ్వరుడు. ఈ దారి గుండానే రావాలి. అన్నము నుండి అన్నం తీసుకొని శుక్రము ద్వారా గర్భాశయంలోకి పంపిస్తున్నటువంటి వాడు పురుషుడు, తండ్రి. శుక్రంలో ప్రయాణిస్తున్నటువంటి ఆత్మకు పరమాత్మ కనబడాలా, గర్భంలోకి ప్రవేశిస్తున్నటువంటి ఆత్మకు ప్రకృతి కనబడాలా, తల్లి కనబడాలా, తండ్రి కనబడాలా, శిశువుగా జన్మిస్తున్నటువంటి నేను ఆత్మకు తల్లి కనబడాలా, తండ్రి కనబడాలా, కనబడకూడదు అని చెప్పేసి పరమేశ్వరుని వ్యవస్థ. కనబడతలేరు అనేటువంటి హేతువాదుల యొక్క సిద్ధాంతం. విత్తనము నాటుతున్నటువంటి వ్యవసాయదారుడు భూమిలోంచి మొలకెత్తుకొని మొక్కగా, చెట్టుగా, వృక్షంగా వచ్చి పుష్పించి ఫలించి తన సంతానాన్ని తాను తయారు చేసుకొని వెళ్ళిపోతుంది. విత్తనములో మొలకెత్తుతున్నటువంటి మొలకకు వ్యవసాయదారుడు కనబడాలా, పుష్పిస్తున్నటువంటి పుప్పరేణువులు, విత్తనము తయారవుతున్నటువంటి ఆ యొక్క బీజాలకు ఆ పంట వేసినటువంటి వ్యవసాయదారుడు కనబడాలా, కనపడకూడదు అని చెప్పేసి భగవంతుని యొక్క నియమం. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్య. ఎవరిని చూడాలనుకుంటున్నారు? నియమం ఎవరిది? యాత్రికునిది అవసరం. వ్యవస్థ చేస్తున్నది రవాణా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. రోడ్డు వేసేటువంటిది, వాహనం ఏర్పాటు చేసేటువంటిది వారు. ప్రయాణిస్తున్నది ప్రయాణికుడు. ప్రయాణికునికి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నిధులలో నిధులు ఉన్నాయి, వ్యవస్థ అవేం అవసరం లేదు. అందుకని భగవంతుడి వ్యవస్థ భగవంతుడిది, జీవాత్మ యొక్క కర్మఫలం జీవాత్మది. అందు గురించి జీవుడికి దేవుడు కనబడాల్సిన పని లేదు. కనబడకుండానే తను పుడుతున్నప్పుడు ఆత్మరక్షణగా అతన్ని కనేటువంటి తల్లిని చేతగాకుండా అతని పక్కలో పడుకోబెట్టి సేవ చేయిస్తున్నాడు. అతను తినేటువంటి ఆహారం ఎక్కడ కల్తీ దొరికి అనారోగ్యం పాలవుతాడో అని చెప్పేసి కల్తీ లేకుండా తల్లి ఎదలో పాలను, ఆహారాన్ని తయారు చేసి చనుబాలు తాగిస్తున్నాడు. ఈ వ్యవస్థ చేసేవారు అవసరమా? కనబడాలా? అందుకే ఉద్యోగం చేసేవారికి ఆ సంస్థను స్థాపించినటువంటి వారు, ఎవరి ద్వారా ఆ కంపెనీ ఏర్పడ్డదో, ఆ యొక్క ఉద్యోగ అవకాశాన్ని ఏర్పాటు చేశారు, వారు కనబడాల్సిన అవసరం లేదు. నీకు జీవనోపాధి పోసుకోవాలి కాబట్టి నువ్వు పురుషార్థం చేయి, నీకు పారితోషికం తీసుకొని వెళ్ళిపో, అంతే, అంతవరకే. కనిపిస్తుందా? కనిపిస్తుంది ఆచార్య. వ్యవస్థ చేసి పెట్టారు, వ్యవస్థ దేవునిది. వినియోగించుకోవటమే
అవసరం పురుషం యొక్క ధర్మము. అవసరం జీవాత్మకి, వ్యవస్థ పరమాత్మ. అవును, వ్యవస్థాపకుని గురించి మనకు కనిపించే అవసరం కూడా లేదు. లేదు, ఎందుకంటే ఇక్కడ మన నిహిత స్వార్థం ఉంది కదా, నిహిత స్వార్థం కదా. కాబట్టి నాది, నా ఇష్టం, నేను, నాది, నా ఇష్టం. పట్టుకుంటున్నారా లేదా? వ్యవస్థ చేయబడి ఉంది కాబట్టి ఉద్యోగి తన కర్తవ్యం నిర్వహించుకుంటున్నాడు. గారు, మీరు తొందరపడి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అవసరం నాది, నా అవసరాన్ని తీర్చడం గురించి వ్యవస్థ ఏర్పడింది. అవునా? నేను వెళ్ళాలా? నేను, నా స్వార్థం. దేవశర్మ గారు పట్టుకుంటున్నారా? పట్టుకుంటున్నా సార్. అందుకని జీవాత్మదే ఈ యొక్క కార్యక్షేత్రం, ప్లాట్ఫారం, ఈ యొక్క కార్యక్షేత్రం మొత్తం జీవాత్మదే. రంగస్థలం అంతా, రంగస్థలాన్ని ఆ నాటకీయ రంగంగా ఏర్పాటు చేసినటువంటి ఆ నాటకాల రాయుడు, నాటకాలు వేయించేటువంటి వాడు డైరెక్టర్, ఆయన వేరు. ఆయన కనపడాల్సిన పని లేదు. అందుకని ఇది జీవాత్మ యొక్క కార్యక్షేత్రం. కాబట్టి మళ్ళీ ఇంతమంది ఇక్కడ ఉన్నారు, దేవముని గారికి సమాధానం చెప్పలేకపోతున్నారు ఒక్కరు కూడా. ప్రణవముని గారు కానీ, ప్రభాకర్ గారు కానీ, సువర్చలమ్మ గారు తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు, కానీ వారి అభిప్రాయాన్ని సమాధానపరచలేకపోతున్నారు. నేను కనబడను, అన్నం కనబడుతుంది, నేను కనబడను, జీవాత్మను కనబడను అని అంటే, జీవాత్మ కనబడదు అని అంటే మాట్లాడేవారు ఎవరు? చెప్పలేకపోతున్నారు. చెప్పాలి కదా. ఓ మాజారి, ఆ పరిశీలన మీ కొరకు వదిలేసేసినాం, చెప్పలేమని కాదు. చెప్పాలి, తప్పు కానీ ఒప్పు కానీ చెప్పడం అలవాటు కావాలి. చెప్పడం అలవాటు అయితే మళ్ళీ ఆమె సువర్చలమ్మ గారు ఎవరైనా చెప్తున్నప్పుడు మధ్యలో రావద్దు. మధ్యలో వస్తే, ఇక్కడ వస్తే ఏం కాదు, ఇదే అలవాటు ఎక్కడైనా సభాస్థలంలో వాళ్ళు చెప్తున్నారు, మీరు ఉండండి, కొంచెం మౌనంగా ఉండండి, మీరు నోరు మూసుకోండి, మీరు మాట్లాడకండి అంటే ఎలా ఉంటది? బాగుంటది ఆచార్య. అందుకని మనం మౌనంగా ఉంటే మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం మాట్లాడచ్చు. చెప్పేటువంటి ధోరణి వెళ్ళిపోతుంది. వారనే మాటలకు మనం బాధపడుతుంటాం. బాధపడేసరికి ఆ బాధలో ఏం చెప్పాలనుకుంటామో ఏం చెప్తామో మనకే అర్థం కాదు. అందుకని సహనం, సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై, దీంట్లోనే ఉన్నది రహస్యం. అందుకని ఓపిక అవసరం. ఇప్పుడు 3 రోజులైంది మనం ప్రకరణంలోకి వెళ్ళక, ఇవాళ ప్రకరణాన్ని ప్రారంభిద్దాం. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి ఈ విషయంలో. నిన్నటి దేహము, దేహి పట్టుకున్నారా? రజనీ అమ్మ గారు విన్నారా నిన్నటిది ఎపిసోడ్? వినాలి, చాలా లోతుగా ఉన్నది, బాగున్నది. ఇది రంగస్థలం జీవాత్మదే కాకపోతే అంటే సృష్టికర్తది తెలిస్తే కొంచెం గౌరవం ఉంటది కదా పాత్రదారులు. అమ్మగారు తెలవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు అగ్నిహోత్రం చేసేటప్పుడు అయంత ఇద్మ ఆత్మ జాతవేదస్ జాతవేదస్ జాతవేద, జాతవేద శబ్దం అర్థం తెలిస్తే మీరు ఈ ప్రశ్న వేయరు. అక్కడ ఏమంటారంటే జాత జని ప్రాదుర్భావం, ఎవరైతే ఉత్పన్నమయ్యారో, ఎవరైతే ఈ మనుషులుగా పుట్టి ఉన్నారు, పశుపక్షులకు తెలియదు, ఆ జ్ఞానం లేదు కాబట్టి మనుషులుగా పుట్టినటువంటి మనుష్య మాతృలందరూ పుట్టినటువంటి వారు వేద తెలుసుకుంటున్నారు. తెలుసుకోవాలి, తెలుసుకున్న వారికే ఈ యొక్క జీవన్ముక్తి అనేది లభిస్తుంది. తెలుసుకోని వారు నాస్తికులుగానే ఉండిపోతుంటారు. ఈ రహస్యాన్ని మన పిండ సృష్టిలో చూపిస్తున్నటువంటిది ఏంటంటే, తల్లి గర్భం నుంచి పుట్టిన తర్వాత తల్లి పరిచయం చేస్తుంటది, అదిగో నాన్న, అదిగో నాన్న. ఆ వ్యక్తి ఆ ప్రతిబింబం ముందుకు వస్తున్నప్పుడు శిశువుకు చూపిస్తూ అదిగో నాన్న, అదిగో నాన్న.
ఆ శిశువుకి ఏమర్థమవుతుందంటే ఆ ప్రతిబింబం, ఆ వ్యక్తి ఎవరైతే వస్తున్నారో అతని ఛాయాచిత్రం అతని బుద్ధిలో కూర్చుండిపోతుంటది. ఈ చెవిలో అమ్మగారు హిప్నటిజం చేస్తున్నారు, నాన్న నాన్న నాన్న. ఇక అతడు మాటలు రాగానే నెమ్మదిగా నాన్న అనడం నేర్చుకుంటాడు. అంతేనా ఇంకేమన్నా ఉంది అమ్మగారు? అంతే ఆచార్యజీ. అమ్మ చెప్తేనే శిశువుకి తెలుస్తుంది కదా ఆచార్యజీ. శర్మ గారు ఏంటి ఆలోచిస్తున్నారు? మీకు ఇంకేమైనా అర్థమైంది? ఇదే నాటకం ఆచార్యజీ. ఆచార్యజీ అమ్మ నేర్పితే గానీ ముందుకు ఎవరు వెళ్ళలేరండి. అంతే. అంతే. ఇంకొకరు చెప్పాలి, రజనీ అమ్మ గారు, ఇంకొకరు చెప్పాలి. ఈ దేవుని సందేశం ఏంటంటే ఇక్కడ దేవుడి గురించి ఇంకొకరు చెప్పాలి, నాన్న గురించి ఇంకొకరు చెప్పాలి. తాను తెలుసుకోలేడు. అంటే స్వయంగా పరిచయం చేసుకోని అవసరం లేదు, వేరే వాళ్ళు చెప్పాలి. అమ్మగారు స్వయంగా ఎలా పరిచయం చేసుకుంటారు? అమ్మనే కదా మనకు. ఇప్పుడు ఇందాక మనం ప్రణవమణి గారు చెప్పినటువంటి ప్రసంగంలో మనకు వ్యవస్థాపకుడు కనబడట్లేదు అని వారు అన్నారు. ఎందుకు కనబడట్లేదు అది చెప్పగలగాలి. ఇప్పుడు ఏంటంటే మనము ప్రయాణం చేయాలి, మనం అపసోపాలు పడుతున్నాం కాబట్టి మన అవస్థను చూసి మనకంటే పెద్దవాళ్ళు మనకు మార్గం చూపెట్టడము, లేదంటే సైకిల్ ఏర్పాటు చేయడము, లేదంటే గుర్రం స్వారీ కానీ కారు, బస్సు, రైలు, విమానం ఈ ఏర్పాటు చేసేవారు వేరేవారు కదా. ఆ వ్యవస్థ ఇప్పుడు మనం రైల్లో ప్రయాణిస్తున్నాం, విమానంలో ప్రయాణిస్తున్నాం, కానీ రవాణా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి రోడ్డు వేసి ఎయిర్పోర్ట్ తయారు చేసిన వాళ్ళు మనకు కనిపిస్తున్నారా? విమాన ప్రయాణంలో కనిపించట్లేదు. అవసరం లేదు వారికి. మన స్వార్థం, మన నిహిత స్వార్థం ముఖ్యం, మనం గమ్యం చేరడం ముఖ్యం. అదేవిధంగా జీవాత్మ పంచమహాభూతాల సంయోగంలోకి తెచ్చింది పరమాత్మ. జీవాత్మను అన్న ఔషధుల్లోకి తెచ్చింది పరమాత్మ. అన్నాన్ని పురుషుని వరకు చేరవేసింది పరమాత్మ. అన్నాన్ని తీసుకునేది పురుషుడు. ఆ అన్నం యొక్క పరిణామం శుక్రంగా తయారు చేస్తున్నటువంటిది పురుషుని యొక్క జీర్ణక్రియ, శారీరక జీర్ణతంత్రం, జఠరాగ్ని, సామర్థ్యం. ఈ పురుషుని యొక్క శరీరం నుండి గర్భాశయం వరకు శుక్రం ద్వారా పయనింపజేస్తున్నది పురుషుడు. గర్భంలో పిండం ఎదుగుతున్న దానికి కారణం పురుషుడు. శిశువుగా పుట్టడానికి, ఆయువు ఉన్నంత వరకు బ్రతకడానికి, ఆ జీవితానికి ఈ తండ్రి కారణం. కనిపిస్తుంది అమ్మగారు? తండ్రి కూడా కనబడాలి, తల్లి కూడా కనబడాలి. తల్లి కనబడుతుందా చెప్పండి? మొలకెత్తే మొలకకు తనకు మొలకెత్తింపజేస్తున్నటువంటి పప్పు బద్దలు, ఆ విత్తనం, అవి కనబడతాయా? కనిపించవండి. ఆ వేళ్ళు పుడుతున్నాయి, ఆ గింజలోంచి మొలక పైకి వస్తుంటే వేళ్ళు కిందికి వస్తున్నాయి. ఆ వేళ్ళు కనిపిస్తుంటాయి ఆ మొలకకు? అది రహస్యం. చెట్టు భూమి పైన ఎదుగుతుంటుంది. దాపరికం ఉంటేనే లోతైనటువంటి అవగాహన వస్తుంటది. దాపరికం లేకపోతే ఏది అంత ఆసక్తిదాయకంగా ఉండదు. అందుకని కొన్నింటిని భగవంతుడు ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు, కొన్నింటిని పరోక్షంగా అనుభవపేతంగా చూపించాల్సినటువంటివి కంటికి కనబడవు. కంటికి కనబడేటువంటివి అనుభవంలోకి రావు. భగవంతుడు అనుభూతి, తల్లి అనుభూతి కంటికి కనిపించేటువంటిది కాదు. అందుకనే తల్లి గర్భం నుంచి, భూగర్భం నుంచి విత్తనాన్ని మొలకెత్తింపజేస్తున్నట్టుగానే తల్లి గర్భం నుంచి శిశువుని జన్మింపజేస్తున్నాడు. విత్తనము భూమిలో నాటిన తర్వాత తడిసి ఉబ్బి అది పొట్ట పగలగొట్టుకొని మొలకెత్తుతున్నట్టుగానే తల్లి గర్భంలో పిండముగా ఎదిగి శిశువుగా పుట్టుకొస్తున్నాడు. ఆ మొలక తనకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఆ విత్తనం యొక్క పొట్ట పగలగొట్టుకొని తను మొలకెత్తాలా, లేదంటే తనకు ఎవరు ఆశ్రయం ఇచ్చారు, ఈ పంచమహాభూతాలు, ఆ భూమి, ఆ యొక్క వ్యవసాయదారుడని అతన్ని పట్టించుకోవాలా?
మొలకెత్తాలి. వ్యవస్థను బట్టి మొలకెత్తటమే. లక్షణం తన మొలకెత్తాలి. స్వార్థమే ముఖ్యం. అవునండి. తన స్వార్థమే ముఖ్యం. ఇప్పుడు ఒకటి యూట్యూబ్ లో ఒకటి మనోరంజనం వచ్చింది. ఒకతను చాలా దూరం నుంచి వస్తాడు. వస్తే అతన్ని ఎవరింటికి రావాలో ఎక్కడికి రావాలో అక్కడికి వస్తాడు. కానీ ఆ కాపలాదారుడు ఏం చేస్తాడంటే, ఆ కాపలాదారుడు నువ్వు ఎవరిని కలవాలి, ఎవరింటికి వచ్చావు, వారినే కలవాలన్న దానికి ప్రమాణం ఏంటి, వారింట్లో పెద్ద ఆయన కలవాలా, చిన్న ఆయన కలవాలా, గంట సేపు మాట్లాడతావా, 10 నిమిషాలు మాట్లాడతావా, నువ్వు ఇవాళ ఉంటావా, లేదంటే మాట్లాడి వెళ్ళిపోతావా, లేదంటే నువ్వు వారిని సంప్రదించడానికి వచ్చావా, చంపడానికి వచ్చావా, అన్ని ఎట్లా ప్రశ్నలు వేస్తాడంటే వాడు జుట్టు పీక్కుంటాడు అనమాట. వచ్చి ఏదో రకంగా అతను అయిపోతుంది. మళ్ళీ కొద్దిసేపటికి ఆ కాపలాదారుడుగా ఉన్నటువంటి వాచ్మెన్ కు అతనికి లూజ్ మోషన్ అవుతుంటది. డబ్బా పట్టుకొని బయటకు పోతుంటాడు. ఈతను దొరికించుకున్నాడు. నువ్వు డబ్బా పట్టుకొని పోతున్నావు, డబ్బలో నీళ్ళే ఉన్నాయా, ఇంట్లోకి లేవని సామాన్ ఎత్తుకపోతున్నావా, మరి నువ్వు పోతున్నటువంటి వారు అటే పోతావా, మళ్ళీ తిరిగి వస్తావా, మరి నీ ఉద్దేశం ఏముంది, వాళ్ళకి ఇంటి వాళ్ళకు చెప్పిపోతున్నావా, చెప్పకుండా పోతున్నావా అని ఇతని ప్రశ్న వేసి, అరే నాని ప్రశ్న దండం, నేను మళ్ళీ ప్రశ్న, నీవు ఇట్లా ప్రశ్నిస్తున్నా నా వరదలు వచ్చి వస్తాయి, నా పని ఆగమైతుందని చెప్పేసి అంటుంటాను. అట్లా అందుకని ప్రశ్న కాదు అక్కడ ఏంటంటే, జీవాత్మ నిహిత స్వార్థం ఉన్నది కాబట్టి ఆ జన్మతోటి జన్మించి రావడం, దేహంతో బ్రతకడం, సుఖ దుఃఖాలను అనుభవించడం, ఇహలోకం నుంచి పరలోకం వెళ్ళడం, తన స్వార్థాన్ని సిద్ధించుకొని పోవడం. తల్లి ప్రేమనైనా, తండ్రి ప్రేమనైనా, సుఖాన్నైనా, దుఃఖాన్నైనా, ఏదైనా తన స్వార్థం గురించి జీవాత్మ ప్రయత్నిస్తుంటుంటది. అంతేగాని ఇక్కడ తల్లి తండ్రి గురించి ఇది ఒక కేవలం వ్యవహారం మాత్రమే. ఒక్క విషయం ఇది ఇక్కడే ఆపేయండి. ఇంకొక వైపు చూడండి. ఆ పక్షులలో, ఆ పశువులలో, ఆ క్రిమి కీటకాలలో వాటికి తల్లిదండ్రులు లేరా? వాటికి జన్మనివ్వలేదా? వాటికి నవమాసాల గర్భం, ఆవులు, ఎద్దులు, ఏనుగులు, ఒంటెలు అవి గర్భం దాల్చట్లేదా? అవి జన్మనివ్వట్లేదా? వాటికి తల్లిదండ్రులు లేరా? ఈ వ్యత్యాసం ఏంటి అంటే, భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, జన్మించడానికి ప్రయత్నిస్తున్నటువంటిది, జన్మిస్తున్నటువంటిది, ఆకలి దప్పికలు, సుఖ దుఃఖాలు తీర్చుకొని ఈ శరీరం నుంచి జవదాటిపోతున్నటువంటి ఆత్మ యొక్క స్వార్థం ప్రత్యేకత. కర్మఫలం ఆచార్య వీరు దేవశర్మ గారు అంటున్నారు, ఈ ప్లాట్ఫారం ఎట్లా అని అంటే, రజనీ అమ్మగారు అంటున్నారు, ప్లాట్ఫారం ఎట్లా అని అంటే, ఇది నీ రంగస్థలం. నువ్వు ఏమి ఆడాలనుకున్నావో, నువ్వు ఎలా ఆడతావో, నువ్వు ఏమి ఆడించి ఇతరులకు చూపించాలనుకుంటున్నావో, నీ ఉద్దేశం ఏంటో చెప్పు, అంతవరకే. నాటకంలో, టీవీ సీరియళ్లలో, సినిమాలలో మనం చూసేది ఏంది, ఆ పాత్రధారుడు వచ్చాడు, తను చెప్పాల్సింది, తను నటించాల్సింది నటించి తన సందేశాన్ని చెప్పిపోతాడు, అంతవరకే. అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతే ఆచార్య. అంతవరకు ఆచార్య. ఇక జీవాత్మను చూడండి. పంచమహాభూతాల గుండా అన్నపానీయాలతోటి పురుషుని శరీరం రావడం, గర్భాశయంలోకి రావడం, పిండంగా ఎదగడం. చూడండి, అన్నంలాగా ఉన్నప్పుడు గింజలాగా కనబడింది. పురుషుని శరీరం నుండి వచ్చేటప్పుడు అక్కడ తరల పదార్థంగా, శుక్రంగా కనపడింది. పిండంలో, ఈ గర్భంలోకి వచ్చిన తర్వాత పిండముగా రూపొంది శిశువుగా జన్మించి వస్తుంది. అంటే అక్కడికి వెళ్ళి అన్నంగా గింజలాగా వచ్చినటువంటిది తరల పదార్థంలాగా వచ్చి గర్భంలో పిండంలాగా తయారై శిశువులాగా పుడుతున్నది. వాళ్ళు నాటకాలు ఆడేవారు ఏం చేస్తుంటారు, ఎక్కడో జీవనోపాధి కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారిని ఆ దర్శక నిర్మాతలు వాళ్ళు పట్టుకుంటారు. వారిని నాటకాల రాయుడు వాళ్ళని పట్టుకొని, ఈ నాటకం వేయాలి, ఈ పాత్రలో నువ్వు ఈ రకంగా నటించాలి, దీనికి నీకు ఇంత పారితోషికం ఇస్తా అంటే సరే అంటారు. వాళ్ళు వస్తారు, వచ్చేసి ఆ తెరచాటున వేషాలు మార్చుకొని తెర మీదకి వచ్చి ఆడతారు. ఇక్కడ జీవాత్మ ఏం చేస్తున్నాడు, పంచమభూతాలు అన్నపానీయం శుక్రం ద్వారా గర్భాశయంలోకి వచ్చి, గర్భాశయంలో శిశువుగా తయారై గర్భం బయటకు శిశువుగా పుట్టేసి ఆయువు ఉన్నంత వరకు బ్రతికేసి ఆయువు అయిపోగానే ఈ ఇహలోకాన్ని విడిచిపెట్టి పోవడం.
ఆ నాటకానికి ఈ జీవితానికి తేడా ఏముంది అమ్మగారు, రజనీ అమ్మగారు? అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు? అంతే. ఇది అందులో మనం స్వయంగా ఆడుతున్నాం ఆచార్జీ, అందులోనేమో స్టేజీ మీద నటిస్తున్నారు, ఇక్కడేమో పృథ్వీ అనే స్టేజీ మీద మనం నటిస్తున్నాము ఆచార్య. అమ్మగారు అందరు ఇక్కడే ఉన్నారు, అంత ఆవేశపూరితంగా ఒకేసారి వచ్చేసరికి మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. నెమ్మదిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి. అది కాదు, అది ఈ పృథ్వీ అనే స్టేజీ మీద మనము స్వయంగా ఆడుతున్నాము, అక్కడేమో నటిస్తున్నారు అంతే ఆచార్య స్టేజీ మీద. ఇది అమ్మగారికి కూడా నటనే కదా. ఆ అమ్మగారికి సమాధానం ఇంకోవారు చెప్తారు. ఇది ఆ నటన నటనే కదా. దాదాపు సమానమే. అది ఒక భార్య ఒకరు, భర్తగా ఒకరు, కొడుకులు ఒకరు. అది ఒక గంటలో చూపిస్తున్నారు, ఇది మొత్తం కొంత జీవితం అంతా గడుస్తున్నది. అంతే. మ్యూట్ లో ఉన్నారు ఆచార్య. అమ్మగారు పరిస్థితి ఏంటంటే, వాళ్ళు కూలీలు ఎవరైతే నటీనటులు వస్తున్నారో తెరచాటుకు వేషధారణ మార్చుకొని తెర మీదకి వచ్చి ఆడి ఆడి వెళ్ళిపోతున్నారు. ఈ జీవుడు ఏం చేస్తున్నాడు? స్వర్గంలో మంచిగా ఉన్నతను అక్కడ ఉండకుండా స్వర్గం నుంచి జవదాటి వచ్చి ఈ జన్మల్లోకి వచ్చి ఇక్కడ 84 లక్షల కోట్ల జీవితాలను ఈ జన్మలలో వివిధ జన్మలలో వివిధ అనుభవాలను తీసుకొని ఏ జన్మలోనూ ఏ అనుభవంలోనూ ఏమీ లేదు, అంతా దేవుడు ప్రతి జన్మలోనూ వెనుకకు రప్పిస్తున్నాడు. నీళ్లు తాగడానికి పోయినటువంటి క్రిమి కీటకాలు, మా పశువులు పక్షులు మనుషులు అందరు పోయిన వాళ్ళు, తాగడానికి పోయిన వాళ్ళు వెనక్కి వస్తున్నారా లేదా? మల విసర్జన చేయడానికి వెళ్ళిన వారు వెనుకకు వస్తున్నారా లేదా? పడుకోవడానికి వెళ్ళిన వారు వెనుకకు వస్తున్నారా లేదా? నిద్ర లేచిన వాళ్ళు మళ్ళీ పడుకోవడానికి వెళ్తున్నారా లేదా? ఎక్కడికి వెళ్ళినా వెనుకకు తీసుకొస్తున్నాడా లేదా? ఆలోచించండి. ఇంటికి వెళ్ళి బయట పోయిన వాళ్ళు ఇంటికి వస్తున్నాడు కదా. ప్రతిదీ ఆగమన సిద్ధాంతం ఆచార్య. ఏ జన్మలకు వెళ్ళినా కూడా మళ్ళీ ఎక్కడేమి లేదని చెప్పేసి అంతా చవి చూసి బయటకు రావడం జరుగుతుందా లేదా అమ్మగారు? మరి ఇది ఒక ప్లాట్ఫారం, ఒక స్టేజీ, ఒక రంగమంచిగా కాకపోతే ఇంకేమున్నది దీంట్లో చెప్పండి? మనము పాత్రధారులం మాత్రమే, ఆడించి ఆడించి అలసట గొలిపింపజేయడం. ముసలితనం ఏంటి అమ్మగారు, రజనీ అమ్మగారు? యవ్వనం ఏంటి, బాల్యం ఏంటి, యవ్వనం ఏంటి, ముసలితనం ఏంటి, చచ్చిపోవడం ఏంటి? చనిపోయేవారు పోతుంటారు, వారి దారిన వారు పోతుంటారు, కానీ మిగతా కుటుంబం వారికి భార్య భర్త వియోగం ఏంటి, పిల్లలకు తల్లిదండ్రుల వియోగం ఏంటి, ఆత్మీయుల వియోగం, ఇదేంటి? అంత నటనే కదా. మాట్లాడట్లేదు, అంత పొద్దున కూర్చుంది. నటన నటన అర్థమవుతుందా లేదా? ఆచార్య. దీని సారాంశం భగవంతుడు ఏమి తీసుకొస్తున్నాడంటే, ఓ జీవాత్మ, నీ తాపత్రయం అంతా ఉత్తిదే. నువ్వు ఎప్పటికైనా నా బిడ్డవు, నువ్వు నా దగ్గర ఉండాల్సిన వాడవు, ఆ జన్మలలో ఉండాల్సినటువంటి వాడవు కాదు, ఆ సుఖ దుఃఖాలలో ఉండాల్సినటువంటి వాడవు కాదు, ఆ ఇబ్బందులు పడాల్సినటువంటి వాడవు కాదు. అందు గురించే నువ్వు నా దగ్గరికి రా. నమస్తే అమ్మా, మాకు మాటలు రావడం లేదు ఆచార్య. చెప్తారు అమ్మగారికి మాటలు రావట్లేదంట. ఎందుకు మాటలు రావట్లేదు అంటే, భగవంతుని యొక్క ఈ వ్యవస్థను చూస్తున్నారు వారు అనుభవపేతంగా. అందు గురించి ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అవునా ఆచార్య? ఇది సంగతి. అంతే. మాటలు రావట్లేదు అంటే వారికి మాట్లాడడం రాదని కాదు. మనం జీవాత్మల దేని కోసం ఆచార్య పోయినప్పుడే మాటలు రావాచార్య, యథార్థం తెలుసుకున్నప్పుడు. దేవశర్మ గారికి చూపిద్దాం, చూడండి. ఒక్కరి తర్వాత ఒక్కరు మాట్లాడారు. దేవశర్మ గారు. ఆచార్య, సంసార సాగర దుఃఖంలో మునిగిపోయి తేలుతున్నారు కాబట్టి అటుకు భగవంతుడు అతడు రమ్మంటున్నాడు, కానీ అది మనం ఉపయోగించుకోలేకపోతున్నాం అండి. రాజమణిమ్మ గారు చెప్పండి. భగవంతుని వ్యవస్థలో మాటలు రావడం లేదు.
ఇప్పుడు దేవశర్మ గారికి మనం చెప్పాలనుకున్నది ఏంటంటే, తల్లిదండ్రులను వ్యవస్థ చేయడం, గురువును వ్యవస్థ చేయడం, మరియు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, మనం ఏ దేశంలో ఉన్నను, ఏ కులంలో పుట్టినను, ఏ భాష మాట్లాడుతున్నాను, మన భాష మాట్లాడేటువంటి పురోహితుణ్ణి, మన భాష తెలిసినటువంటి ధర్మోపదేశకుణ్ణి, ఆ యొక్క మత సంప్రదాయాల సందేశాన్ని ఏర్పాటు చేసి మన దగ్గరికి పంపించి, పూజల పేరు మీద, సంస్కారాల పేరు మీద మనం ఎక్కడుంటే అక్కడికి మన దగ్గరికి పంపించి, మనల్ని మెప్పించి తన దగ్గరికి రప్పించుకోవడం చూస్తే మాటలు వస్తుంటాయా దేవశర్మ గారు? లేదు ఆచార్య. లేదు ఆచార్య. మనకు దేవుడంటే తెలియనప్పుడు, మనకు పూజే తెలియనప్పుడు, మన జీవితం ఏదో రకంగా ఉన్నప్పుడు, మనకు నెమ్మదిగా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తూ ఈ పూజలు, ఈ సంస్కారాల పేరుతో పురోహితుడు ఎక్కడో అతను వచ్చి తన పూజ తను చేసుకొని పోడు, మనల్ని దేవుడి పట్ల ప్రభావితం చేస్తున్నాడు. దేవుడు అంటే ఏంటో చెప్తున్నాడు. దేవుడి చెంతకు చేరితే మనం ఏమవుతామో చెప్తున్నాడు. ఈ రకంగా మనల్ని ఉద్ధరిస్తున్నాడు భగవంతుడు, మనల్ని తరింపజేస్తున్నాడు. ఈ విషయాన్ని చూసి జయమ్మ గారు అటు ఇటు చూస్తున్నారు. అర్థమవుతలేదు అమ్మగారు? అర్థమవుతుంది. అదే అందుకని ఈ విషయాన్ని చూసినప్పుడు మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఒదిగిపోవడమే అక్కడ. అందు గురించి మాటలు రావట్లేదని అమ్మగారు అంటున్నారు. బాలరాజు గారు, ఒక రోజు వస్తే ఒక రోజు రాకపోతే అర్థం కాదు. ఇది రోజు వచ్చి వింటేనే అర్థమవుతుంది. వింటున్నారా? వింటున్నా సార్. ఇప్పుడు వాళ్ళు హేతువాదులు అంటుంటారు కదా, దేవుడు అనేవాడు ఉంటే చూపించండి, చూపిస్తే నమ్ముతాం కళ్ళతోటి అంటున్నారు. గర్భంలోంచి వస్తున్నటువంటి శిశువు, భూమిలోంచి వస్తున్నటువంటి ఆ మొలక భూమిని చూడగలుగుతుందా? గర్భంలోంచి వస్తున్నటువంటి శిశువుగా పుడుతున్నటువంటి ఆ శిశువు తల్లిని చూడగలుగుతాడా? తనకు జన్మనిచ్చినటువంటి తండ్రిని చూడగలుగుతాడా? రైల్లో, బస్సులో, విమానంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుడు రవాణా శాఖ మంత్రిని, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని చూడగలుగుతాడా ప్రయాణిస్తున్నప్పుడు? అవసరమే లేదు ఆచార్యజీ, చూడవలసిన అవసరం లేదు ఆచార్య. మరి ఈ మాత్రం వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. గ్రహించలేక దేవుడు లేదు, దెయ్యం లేదు, ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు రకరకాలుగా ప్రజలను భ్రమింపజేస్తున్నారు, మతి భ్రమింపజేస్తున్నారు. అందుకని అది సరైనటువంటి భావజాలం కాదు. ఇప్పుడు బాలరాజు గారు, ఈ అగ్నిహోత్రి గారు ఏమంటున్నారంటే, పొద్దున ఇదంతా రసరస ఎంబే మొదలు పెట్టిన ఇదంతా కూర్చొని ధ్యానం చేసుకోవాలంటారు. ధ్యానంలో ఏం చేస్తారు? అక్కడ ఏం చేయాలో ఇక్కడ ప్రశిక్షణ ఇవ్వడం జరుగుతుంది, నేర్పించడం జరుగుతుంది. ధ్యానం చేసేటువంటిది కాదు, చేసేటువంటిది అని భావించుకొని చేస్తున్నటువంటి వాళ్ళంతా చేయడం విరమింపజేసుకున్న తర్వాతనే భగవంతుడు అనుభవాన్ని ఎప్పుడు ఇస్తాడు? చేసిందంతా చేసిన తర్వాతనా, చేయకముందే ఇస్తాడా? చేస్తున్నప్పుడు ఇస్తాడా? చేసిన తర్వాతనే. మరి చేయడం అనేటువంటిది వాళ్ళు చేయడం, దానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. బాలాజీ గారు అనేది ఏంటంటే, ఈ థియోరీ బాగానే చెప్తున్నారు, జ్ఞానోదయం బాగానే కలిగిస్తున్నారు, కానీ ప్రాక్టికల్ ఎప్పుడు చేపిస్తున్నారు అంటున్నారు. అంతేనా బాలరాజు గారు? ఇది అర్థమైతే కదా. ఆడ ప్రాక్టికల్ గా ఆశ్రమంలో చేయాలని ఆలోచన సార్. అదే మరి అందరు అదే అంటున్నారు కదా. ఇప్పుడు నిన్న శ్రీనివాస్ గారు వచ్చి కూడా అదే చెప్తున్నారు కదా, అందరు చేద్దామని. ప్రాక్టికల్ చేయాలి అంటే ముందు ఎలా చేయాలనేది తెలుసుకుంటేనే కదండి. దానికి ముందు విషయ పరిజ్ఞానం లేనప్పుడు ఎట్లా చేస్తారు? అదే ఫస్ట్ థియరిటికల్ గా అయిన తర్వాత ప్రాక్టికల్ కి వెళ్ళాలి అంటారండి. ఇప్పుడు అక్కడ కూర్చుండి చేసేది కూడా ఇదే కదా. నేను ఈ దేహం కాదు, ఈ వ్యవహారం చేస్తున్నాను, నా స్వార్థం గురించి చేస్తున్నాను. మంచి చేస్తే ఈ రకంగా, చెడు చేస్తే ఈ రకంగా.
పుష్పమ్మ గారు నిద్రపోతున్నారా? అర్థమవుతుందా? ప్రాక్టికల్ గా చేస్తున్నాం కదా ఆచార్య, చేయబట్టి చెప్పగలుగుతున్నాం, ఆత్మను ఒప్పుకోగలుగుతున్నాం, పరమాత్మ ఒప్పుకోగలుగుతున్నాం ఆచార్య. నిన్న శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే ఇది పొద్దునే పెట్టారు అంతా ఈ ధ్యానం చేసుకోవాలి కానీ అని అంటున్నారు. చేసుకునేది ఏం చేస్తారు అక్కడ? గాయత్రి మంత్రాన్ని జపం చేస్తారు. గాయత్రి ఒక మంత్రాన్ని, నిన్న వారు గాయత్రి మంత్రానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, వారు చెప్తున్నటువంటిది ఏంటంటే పక్షపాత వైఖరి. గాయత్రి మంత్రం పట్ల వారు ఎంతైతే శ్రద్ధ కనబరుస్తున్నారో శన్నోదేవి రవిష్ఠయ పట్ల లేదు, మా అగమర్చన మంత్రాల పట్ల లేదు, మనస పరిక్రమ మంత్రాల పట్ల లేదు, ఉపస్థాన మంత్రాల పట్ల లేదు, కృతజ్ఞత భావం సమర్పణం పట్ల లేదు, మరి నమస్కార మంత్రం నమశంభవాయ. పుష్పమ్మ గారు గమనిస్తున్నారా లేదా? అది రహస్యం. అంటే భగవంతుని జ్ఞానం, ఇది మంచిది, ఇది చెడ్డది అనేటువంటిది, ఇది నాకు అవసరం, ఇది నాకు అవసరం లేదని చెప్పేసి ఏరుకొని తినేటువంటి వ్యవహారం ఒక మంత్రం పట్ల ప్రత్యేకంగా చెప్పడం. అదే అన్ని మంత్రాలే చెప్పండి, వద్దని ఎవరన్నారు? ఒకే మంత్రాన్ని పట్టుకొని మీరు ఇంత చేయగలిగితే ఇంకా అన్ని మంత్రాలను పెట్టుకుంటే ఇంకెంత గొప్పగా చేయగలుగుతారు. ఇది సారం. అన్ని మంత్రాలు చెప్పాలంటే మా దగ్గర సమయం లేదు కదా, సమయం ఒక మంత్రాన్ని పట్టుకున్నాం. ముని గారు మళ్ళీ మీరు అదే వారి చేసిన పొరపాటు మీరు చేస్తున్నారు. సమయం ముఖ్యం కాదు, ఇక్కడ మన ఆత్మ ఉద్ధరించబడడం ముఖ్యం, మనకు జ్ఞానోదయం కావడం ముఖ్యం. ఇది ఓం ప్రకాష్ చెప్తున్నాడు కదా, ఇది కేవలం పుస్తకం చదవడం కాదు, ధ్యానం ఏ రకంగా చెయ్యాలో, ధ్యానంలో ఏమైతే మనం పొందుతామో ఆ అనుభూతిని అలవరుస్తున్నాడు, నేర్పిస్తున్నాడు కదా ఓం ప్రకాష్. మరి అక్కడ ధ్యానంలో ఏదైతే మీరు చేస్తుంటారో గాయత్రి మంత్రం ద్వారా కానీ ఓంకార జపం ద్వారా కానీ, ఆ ఓంకార జపాన్ని గాయత్రి మంత్రాన్ని విడిచిపెట్టినప్పుడు కలిగే అనుభూతి పేరు ధ్యానం, నిర్విషయం, నిర్విచార స్థితి. రోజొక మంత్రం చెప్పచ్చు కదా ఆచార్య. ఆ మంత్రమే మనకు అలవాటు అయిపోతుంది, ఇంకొక మంత్రాన్ని మనం పట్టుకోలేము. కానీ ఇక్కడ ఏంటంటే వ్యావహారికంగా మన వ్యవహారంలో భగవంతుని చూడడం, ఒక మంత్రం ద్వారా చూడడం. అది మంత్ర వివరణ చెప్పటము, భౌతికంగా ఒక అనుభవాన్ని చెప్పారు కాబట్టి దాన్ని అనుసరించడం అన్నట్టే అనిపిస్తుంది ఆచార్య. అట్లా కాదు కదా, ఇప్పుడు ఎదుటి వారు చెప్పింది దానిలో మనకు ఓంకారాన్ని, అమ్మగారు మీరైనా చెప్పండి, నన్ను చెప్పండి. చెప్పండి. దయానంద సరస్వతి మనకు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే ఓం చెప్పేసి ఆ ఓంను విప్పుతున్నాడు. అకారం అంటే ఏంటి, ఉకారం ఏంటి, మకారం అంటే ఏంటి, దానికి అర్థం ఎంత ఉన్నది అని చెప్పేసి నేర్పిస్తున్నాడు. ఓంకారం చెప్పడం, ఓంకారాన్ని విప్పి దాని అంతరార్థాన్ని తెలుసుకోవడం, భగవంతుని నామస్మరణ చేయడం, భగవంతుని యొక్క సగుణ నిర్గుణ ఉపాసన, అతని యొక్క సగుణ నిర్గుణాలను విప్పి అర్థ సహితంగా తెలుసుకోవడం, ఒక వేద మంత్రాన్ని తీసుకోవడం, దాని యొక్క ప్రతి పదాన్ని విడదీయడం, ప్రతి పదానికి ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోవడం, జ్ఞానాన్ని పెంచుకోవడం. కానీ ధ్యానం ఇది కాదు కదా, ధ్యానం వేరు, నిర్విచార స్థితి, అనుభవం. అనుభవం మనల్ని సవరిస్తుంటదా, ప్రయోగం మనల్ని సవరిస్తుంటదా? అనుభవం. ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం, ఏ కంపెనీలోనైనా సరే, పెళ్లి చేసుకున్నా సరే అనుభవజ్ఞులను ఎంచుకుంటారా, లేదంటే అది ప్రయోగం చేస్తూ నేర్చుకుంటున్నటువంటి వారిని ఇష్టపడతారా? అనుభవమే. మీకు ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు చెప్పండి. అదే కదా. అనుభవపేతమే, అది అనుభవపేతమే వత్తలేదు సరి మళ్ళీని. అనుభవపేతంగా నేర్చుకున్నదే ఉంటుంది, ప్రయత్నం అయితే చేస్తున్నాం కదా, ఆ ప్రయత్నమే ఇది. దీంట్లో పక్షపాత వైఖరి చేస్తున్నటువంటి వారు భాగ్యలక్ష్మి అమ్మ గారు. ఎప్పుడు వచ్చి ముందుకు రారు, తన చెప్పడం రావట్లేదు, వింటున్నారు, లోతుగా వింటున్నారు. వాళ్ళ కూతురుని సైతం ప్రభావితం చేసి వారిని రప్పించారు. అంత ఉన్నది, నైపుణ్యం ఉన్నది, కానీ తాను చెప్పలేకపోతున్నారు. చెప్పడం రావాలి. ఆచార్యజీ అమ్మ చెప్పండి. దేవశర్మ మన స్కూల్లో చెప్పిన విద్య అంతా 1 సంవత్సరం పాటు ఆచార్యుడు మనకి బోధిస్తారండి. బోధించిన లాస్ట్ ఎండింగ్ లో చివరి దశలో పరీక్షలు పెడతారు. అది మనం ఎదుర్కొంటున్నదే కదండి. అదే దీనికి అప్లికబిలిటీ అవుతుంది.
మీరు ఇంతసేపు నసిగారు. దాని సారాంశం చూడండి. సంవత్సరం అంతా తల్లిదండ్రులు పిల్లల కోసం పడేది, పిల్లలు బడికి ఇంటికి బడికి తిరిగేది ఎందుకోసం చెప్పండి? ఒకటి పాస్ ఫెయిల్. ఒకటే శబ్దం వినడానికి నువ్వు పాస్ అయ్యావు, ఫెయిల్ అయ్యావు. అర్థమైందా దేవశర్మ గారు? అర్థమైంది గురుజీ. సారాంశం. పుష్పమ్మ గారు, మీరు ఉపాధ్యాయురాలు కదా, మీరు ఇంకేమైనా చెప్తారా ఇంతకంటే మించి వారికి? అదే సరైంది ఆచార్య. సంవత్సరం అంతా వేచి చూడడం ఆ ఫలితం గురించి. ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది, ప్రధానోపాధ్యాయుడు ఎంత ఇబ్బంది పడతాడు, క్లాస్ టీచర్ ఎంత ఇబ్బంది పడతాడు, తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారు, వాళ్ళను స్కూల్ బస్సు, వాళ్ళకు టిఫిన్లు చేయడం, ఉతకడం, స్నానం చేయడం, నిద్ర లేపడం, తీసుకురావడం ఎంత చేస్తే గాని ఆ ఒక్క శబ్దం వెనుక ఎంత శ్రమ ఉన్నదో చూడండి. శర్మ గారు అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది గురుజీ. అగో అదే ఇక ఇప్పుడు మన జీవాత్మ కూడా పంచమహభూతాల గుండా అన్నపానీయాల ద్వారా తండ్రి శరీరం నుండి తల్లి శరీరం నుండి ఈ దేహంలోకి వచ్చి ఈ జీవితంతో బ్రతికి మనం చివరికి మంచి చేస్తే మనం సన్మార్గానికి వెళ్ళిపోతాం, చెడు చేస్తే మళ్ళీ పునర్జన్మ కోసం వెళ్ళిపోతుంటాం. తీసుకున్నాం ఆచార్య. అమ్మా ఒక భజన ఒక పాట పాడుకుందాం. పాడండి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్య. దైవ మహిమే అంతా దైవ మహిమే, ఎంత వింతైనది సృష్టి వీక్షించతరమా దైవ మహిమే అంతా దైవ మహిమే. ఆధారమే లేకుండా ఒక బంతిలా నింగియందున ఈ భూమి నిలిచిందెలా. ఆధారమే లేకుండా ఒక బంతిలా నింగియందున ఈ భూమి నిలిచిందెలా. తరణి తన చుట్టూతా తిరుగుచు అటులనే తిరుగుచున్నది సూర్యుని నలువైపులా. ఆహా దైవ మహిమే అంతా దైవ మహిమే. ఒంటి దీపమొకటి మింటిలో ఉన్నది, ఎన్నడారకయనే వెలుగుచున్నది. ఒంటి దీపమొకటి మింటిలో ఉన్నది, ఎన్నడారకయే వెలుగుచునున్నది. కంటి వెలుగై అది కాంతులను చిమ్ముచు జీవకోటికి జీవనమిడుచున్నది. ఆహా దైవ మహిమే అంతా దైవ మహిమే. రోజు వేలకు సూర్యోదయము చిత్రము, దినరాత్రుల ఆగమనముల చిత్రము. రోజు వేలకు సూర్యోదయమొక చిత్రము, దినరాత్రుల ఆగమనముల చిత్రము. కాలమొక చిత్రము, కర్మలొక చిత్రము, కర్మ ఫలములు జన్మలు కడు చిత్రము. ఆహా దైవ మహిమే అంతా దైవ మహిమే. గగన మండలమున గ్రహములు తారలు, అంతరిక్షమున వర్షించు అంబుదములు. గగన మండలమున గ్రహములు తారలు, అంతరిక్షమున వర్షించు అంబుదములు. అందమగువనములు నదులు సంద్రములు, సుందరములైన పశుపక్షి మృగజాతులు. ఆహా దైవ మహిమే అంతా దైవ మహిమే. సృష్టి అంతయు విజ్ఞానమయమైనది, చూడ ఎంత కళాత్మకముగా ఉన్నది. సృష్టి అంతయు విజ్ఞానమయమైనది, చూడ ఎంత కళాత్మకముగానున్నది. దీని వెనికేదియో దివ్య శక్తున్నది,
అది కారణమన్నింటికై ఉన్నది. ఆహా దైవ మహిమే, అంతా దైవ మహిమే. ఎంత వింతైనది సృష్టి, వీక్షించతరమా వీక్షించతరమా. ఓం నమస్తే ఆచార్యజీ. ప్రసంగోచితంగా పాడడం ఒక కళ. దానికి మన విషయం ఇంకా లోతుగా అర్థమవుతుంది. చాలా బాగుంది అమ్మగారు. మునిజీ ఎవరిది? సంజయ్ భాస్కర్. ఓం ఆచార్య ఓం ప్రకాష్ గారి ధన్యవాదములు. జ్ఞానగంగా బృహదారణ్యక ఉపనిషత్తు మనము సందేహ నివృత్తి 2-3 రోజులు కూడా ఇట్లా గడిచిపోతున్నది. అంటే లోతుగా ఆలోచిస్తున్నది అర్థమవుతున్నది. అందరు కూడా వింటున్నారు, లోతుగా ఆలోచిస్తున్నారు. సందేహ నివృత్తి కొరకు మనం ఈ సిద్ధంగానే వినియోగించుకుంటున్నాము. వారికి ధన్యవాదాలు. ఆత్మ, పరమాత్మ, తర్వాత ప్రకృతి అనే విషయాలను ఎట్లా మామూలు పుస్తకాలు చదువుకున్న తెలివి వేరే ఉంటుంది, అనుభవభేదంగా తెలుసుకునే తెలివి వేరే ఉంటుంది. ఈ రెండింటి భేదం గమనించగలగాలి. ఆ గమనించినప్పుడే మనము దేనికి ప్రాధాన్యత ఇస్తాము అది మనకు అర్థమవుతుంది. ధన్యవాదములు. ఈ రోజు మరి భాగ్యలక్ష్మి గారమ్మ, శుక్రవారం కదా, వైదిక సంధ్యోపాసన ఎపిసోడ్ గురించి చెప్పండి. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ను గట్టిగా నొక్కండి. తర్వాత 1-2 సార్లు విన్నారని ప్రార్థన. ఓం శుభమస్తు. నమస్తే ఆచార్య. ఇదంతా కూడా చేసి భగవంతుని ఆనందం పొంది కొన్ని కోట్ల సంవత్సరాల వరకు ఆనందం పొందాలని మళ్ళీ వస్తూనే ఉంటాం. మళ్ళీ భూమి మీదకి మళ్ళీ వస్తూనే ఉంటాం. చాలా అద్భుతం అండి వెలకట్టలేంటాను. ఓం నమస్తే. నమస్తే. అథ వైదిక బ్రహ్మ సందేహ్యామ. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాభిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये, शन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणाः प्राणाः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभि, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ खं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वाहा, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ ऋतं च सत्यं चाभिधाथ वसोऽध्यजायत, ततो रात्रा जायत, ततः समुद्रो अर्णवः, ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशे, ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं चान्तरिक्षमतो स्वः, ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये, शन्योरभिस्रवन्तु नः. ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितो दित्या इषवः,
तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः दक्षिणाधिगिन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः प्रतीचे दिग्वर्णोऽधिपतिः वृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः उदीचे दिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गानि विश्वा नावेवा सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुद्गादनीकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्भयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमं तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरतु पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं अदीनस्याम शरदशतं प्रब्रवाम शरदशतं शरदशतं अदीनस्याम शरदशतं भूयच्च शरदशतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे సచ్చిదానంద స్వరూప జగతుత్పాదక దేవ నీ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులు నిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి హే పరమేశ్వర దయానిధి మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకొందుముగాక ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्म संदेहज्ञाचार्य जी ओम नमस्ते आचार्य जी सभ्येभ्यो नमो नमः आचार्य जी పుష్పమ్మ గారు. భాగ్యలక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. అందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ధన్యవాదాలు ఆచార్య. ఈ గత 3 రోజుల నుంచి ఈ ఆత్మ ఏంటో, పరమాత్మ ఏంటో కూడా పరిజ్ఞానం లేనటువంటి వారికి కూడా చాలా లోతుగా అర్థమయ్యేటట్టు వివరించి పరమాత్మని సాన్నిధ్యం వైపుకు మనల్ని అడుగులు వేయిస్తున్న ఆచార్య గారికి ధన్యవాదాలు. మీలో ఎవరికైనా సందేహాలు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు ఆచార్య. ఆచార్య నమస్తే. 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 ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో